100 days 100 movies లో 25th మూవీ అండి వన్ ఫ్లూ ఓవర్ ద కుకూస్ నెస్ట్. ఇది యాక్చువల్ గా చెప్పాలంటే ఫస్ట్ 10 బెస్ట్ మూవీస్ లో ఉండాల్సినటువంటి గొప్ప సినిమా అనమాట. ఇది 1975 లో రిలీజ్ అయింది. IMDb రేటింగ్ 8.07 అనమాట. ఇది అమెరికన్ సైకలాజికల్ డ్రామా సినిమా అండి. దీని డైరెక్టర్ మైలోస్ ఫార్మాన్. ఇక ఈ సినిమా వన్ లైన్ గురించి సింపుల్ గా చెప్పుకోవాలంటే, మెక్ మర్ఫీ అనే వ్యక్తి చాలా నేరాలు చేశాడు. న్యాయస్థానం శిక్ష విధించింది. కానీ ఇతను జైల్లో కంటే మెంటల్ హాస్పిటల్ అయితే మంచి విఐపి ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పేసి అలా నటిస్తాడు. మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. పోలీసులకి, డాక్టర్లకి అందరికీ తెలుసు ఇతను మెంటల్ పేషెంట్ కాదు, నటిస్తున్నాడని. సరే కొన్నాళ్ళు ఉండి ఇతన్ని రిపోర్ట్ చూసి అతని యొక్క బిహేవియర్ చూసి పంపించేద్దాము అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ హీరో ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండదండి. అక్కడ ఒక నర్స్ ఉంటుందన్నమాట, రేచల్. ఈమె చాలా స్ట్రిక్ట్, చాలా రఫ్ అండ్ టఫ్, డిసిప్లిన్ కి, డిక్టేటర్ కి మారిపోయి ఈమె పెట్టే రూల్స్ కి అదిరిపోవడం. అంతే. అలా చివరికి హీరో ఏమయ్యాడు, ఏం జరిగింది అన్నదే సినిమా. ఈ సినిమా గొప్ప సినిమా అంటానికి ఇప్పుడు మనం చెప్పుకోవడానికి కొన్ని హైలైట్స్ చెప్తానండి. ఇది వింటే గనక మీరు వెంటనే సినిమా చూడాలనిపిస్తారు మీకు. ఇందులోని ఆర్టిస్టుల యొక్క నటన, హీరోగా జాక్ నికల్సన్ గారు. ద షైనింగ్ సినిమా చూసారు కదా మీరు, 12 ఆస్కార్ నామినేట్ అయినటువంటి వాడు. ఈ సినిమాకి 5 ఆస్కార్లు వచ్చాయి. ఇందులో నడిచిన అందరూ కూడా ఆర్టిస్టులు కాదండి, రియల్ మెంటల్ హాస్పిటల్లో ఉన్నటువంటి మెంటల్ పేషెంట్స్ తో షూట్ చేశారు. అది కూడా లొకేషన్ కూడా ఒరిజినల్ మెంటల్ హాస్పిటల్లోనే షూట్ చేశారు. నిజమైనటువంటి పిచ్చోళ్ళ మధ్య వీళ్ళందరూ కలిసి ఎలా యాక్ట్ చేశారు, వాళ్ళు వీళ్ళ మాట విన్నారా, వీళ్ళ మాట వాళ్ళు విన్నారా అనేది నిజంగా డైరెక్టర్ గ్రేట్ అనిపించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమా మొత్తంలో మధ్యలో హీరోకి డైరెక్టర్కి మధ్య విభేదాలు వచ్చాయి. దానికి వీళ్ళ మధ్య డిఓపి గారే కమ్యూనికేషన్ అయినా కానీ సినిమాలో మనకు అదేమనిపించదు. ద గ్రేట్ ఆర్టిస్ట్, ద గ్రేట్ డైరెక్టర్ అనమాట వీళ్ళు. ఇంకో క్యారెక్టర్ దీంట్లో ఉండదండి, డానీ డివిట్ గారి క్యారెక్టర్ అనమాట. ఈయన అద్భుతంగా నటించాడు. ఈయన ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ కూడాను. ఈ సినిమాలు మీరు చాలా చూసే ఉంటారు. దీంట్లో చెప్పుకుంటూ పోతే చాలా హైలైట్స్ ఉంటాయి. ఈ సినిమా చూసిన తర్వాత నేను చెప్తున్నానంటే, మీరు బిలీవ్ మీ ఆర్ నాట్, 1 hour అలాగే ఉండిపోయి బయటికి రాలేమండి. అలాంటి ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగేటువంటి సినిమా అని నేను చెప్పగలను. ఎన్నో ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి మస్ట్ వాచ్ మూవీ అనమాట ఇది. సినిమా మీరు యాపిల్ టీవీలోను, గూగుల్ ప్లే మూవీస్ లోను చూడొచ్చు.